హలో అందరికీ. మా ఇంట్లో అయితే ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఒకటి ఉండిందండి. సో ఆ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. సికింద్రాబాద్లో ఉన్న జనరల్ బజార్కి అయితే షాపింగ్ కోసం అయితే వెళ్ళానమాట. సో ఫంక్షన్ వచ్చేసి థర్స్డేనే. అస్సలు టైం లేదు నాకు షాపింగ్కి వెళ్ళడానికి. ఈరోజు ఈవినింగ్ 7కి వెళ్తుంది, 10కి అయితే ఇంటికి వచ్చేసాము. చాలా ఫాస్ట్గా షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చాము. ఆఖరికి అక్కడ కాస్మెటిక్ షాప్తో సహా దేన్ని వదలకుండా షాపింగ్ చేసేసాము. అసలు ఏమేమి చేసేసాము, నా షాపింగ్కి ఎంత అయిందో మీకైతే ఈరోజు చూపించేస్తా, వచ్చేసేయండి. ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ అనమాట, నా డ్రెస్సెస్ అనమాట. సో చాలా డేస్ తర్వాత మంచిగా చాలా సాటిస్ఫాక్షన్గా చాలా తక్కువ టైంలో డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత డ్రెస్సెస్ కంటే బాగా ఇష్టంగా చున్నీలు కొన్నానండి. చున్నీలు అయితే భలే ఉన్నాయన్నమాట. అసలు చున్నీ ఒక్కొక్కటి 300 రూపీస్, 250 రూపీస్ అట్లా పడింది. చున్నీ ఓన్లీ చున్నీసే అంత పడింది అనమాట. కానీ చాలా బాగున్నాయి చున్నీస్. ఇంకా ఆ తర్వాత నేను చాలా ఇయర్స్ తర్వాత కాలేజ్ డేస్లో అనుకుంటే ఇలా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, నా అవుట్ఫిట్కి సెట్ అయ్యే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకునేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకో కొనుక్కోవాలనిపించింది, కొనుక్కున్నాను. ఇంకా ఆ తర్వాత నా కోడల కోసం అయితే ఒక టాప్ అయితే తీసేసుకున్నాను. చాలా బాగా నచ్చింది, తనకైతే బాగుంటుంది అనిపించింది. ఇంకా నా కూతురు కోసం అయితే ఈ డ్రెస్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో నా డ్రెస్సెస్ కంటే, నా షాపింగ్ కంటే నా కూతురు షాపింగ్కే ఎక్కువైంది. నా షాపింగ్ అంతా కలిపి నా కూతురికి ఒక డ్రెస్ వచ్చింది. దగ్గర 3000 రూపీస్ పడింది ఆ డ్రెస్. ఇంకా ఆ తర్వాత పాప కోసం చిన్న చిన్నవి థింగ్స్ తీసుకున్నాను అనమాట. హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అవైతే తీసేసుకున్నారు. ఇంకా ఫైనల్గా అయితే కతేవార్ స్టోర్లోకి వెళ్ళిపోయాను అనమాట కాస్మెటిక్స్ కోసము. కతేవార్ స్టోర్కి వెళ్ళిపోగానే చంద్రముఖి సినిమాలో కనుక జ్యోతికకి చంద్రముఖి ఇచ్చినట్టు నాకు ఆ కతేవార్ స్టోర్లోకి వెళ్ళిపోగానే అట్లాగే అనిపించింది అనమాట. అన్నీ చూసేస్తున్నాను, ఆతృతగా అయితే అన్నీ చూసేసాను అనమాట. ఇంకా ఈ షాపింగ్ అంతా నేను ఒక 10,000 అనుకుని వెళ్ళాను. ప్రతిసారి 10,000 కంటే ఎక్కువ పెట్టేదాన్ని షాపింగ్కి. ఈసారి మాత్రము 8,500, 9,000లో నా షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఇది ఈరోజు మీ నీ వ్లాగ్.